ఆట మొదలైపోతుంది రారా. నీకేంద్ర తేట సమరా పంజుడు పని చేడు కొడతారు పనికి మళ్ళీ యాదవులు. ఓట్లెత్తరా ఇప్పుడు పెట్టు. ఇవన్నీ దూరంలో పెట్టియాల. ఏంది ఇందాకెంతనా? అదే గంట కొట్టారుగా ఇంకేందన్నా? నేను వస్తాను. నేను ఆడ చూస్తే సారు పట్ట పరంపర ఇంతవరకు ఓడిపోలేదు. నేను సుడిగాన్ని, నన్ను కూడా తీసుకుపోరా. రాయ్యా. తప్పుకోమంటే నువ్వు రాయ్యా. ఏం చేయాలి తొందర? కడుపులో దేవేత్తంద్రా మంచి చెడ్డ ఉండబల్లా బతికుండగానే సావును పరిశీలన చేసినావుగా. నేను పెద్దవాడిని చెబుతున్నా, నువ్వు సత్య నువ్వు చూడగా ఇంతవరకు సారపట్టి పరంపర ఓడిపోలేదని చెప్పావు. ఆట మధ్యలో గబ్బు చేయకుండా చూడు. సారపట్టి పరంపర అన్నా, టికెట్ ఇచ్చి వెళ్ళా. సారపట్టి పరంపర ఫైటర్ అన్నా, రంగయ్య ఎవరు శిష్యుడిని. ఆటకుందా ప్రతి ఒక్కటి ఇదే మాట చెప్పి లోపలికి వెళ్తాడు. దర్జాగా ప్యాంటు చొక్కా వేసుకొని రావడం కాదు, డబ్బులు లేవని చెప్పా. అయ్యో బాలక్కర్లేదు, టికెట్ చూపించమను. ఎందుకు ఇప్పుడు లాక్కొస్తున్నావు? నేను బయటగా ఉండమన్నాను. సారపడి పరంపర అని చెప్తే నమ్మనంటున్నాడు. బాత్రూమ్ లోనే బాక్సింగ్ చేస్తుంటే ఎవరు మరి నమ్మేది? అక్కడ స్టేజ్ ఎక్కి ఫైట్ చేయి, నేను నమ్ముతాను. కమ్ లెట్స్ గో వాచ్ ద మ్యాచ్. కమ్. ఈ ఎమర్జెన్సీ కాలంలోనూ ఈ హీరో చిత్రమైన ఆంగ్ల బాక్సింగ్ పోటీలను ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు కాంట్రాక్టర్ కోనచంద్ర గారు. దీన్ని స్పాన్సర్ చేస్తున్నది ఒక్కసారి ఎంతమంది వచ్చారో చూడు. ఎవ్రీబడీ ఇస్ ఎక్సైటెడ్ టు వాచ్ ద మ్యాచ్. మాత్రలు సరే అమ్మాయి బోలు యాదగిరి ఒక్కటిచ్చారంటే బుర్రలోని బుర్ర పెరలో వస్తాయి. ఆ సూపర్వైజర్ వదలన్నాడు. చూద్దాం పదండ్రా. కుర్చీలు పట్టుచండి. ఏంది డాడీ? ఏమో లోపల ఉన్నారా గురూజీ? ఉన్నారు. కొట్టేటప్పుడు జంకకూడదు, అర్థమైందా? మిస్ అవ్వకుండా కొట్టాలా. ఆట సరిగ్గా ఆడు. ఎవరి కోసం ఆడుతున్నా? సార్పట్ట పరంపర కోసం ఆడుతున్నాను గురూజీ. మొదటి దెబ్బ నీదే ఉండాలి, అర్థమైందా? మద్రాసులోని ముఖ్య పరంపరలైన సార్పట్ట పరంపర, ఇడియప్ప పరంపర, సున్నాంబకుళం పరంపర, ఎల్లప్ప పరంపర, మిలిటరీ బాక్సింగ్ పరంపర, కరికాలభాయ్ పరంపరలు హాజరయ్యాయి. ఇప్పుడు సార్పట్ట పరంపర, ఎల్లప్ప పరంపర తలపడుతున్న మొదటి ఆట. ఏం దెబ్బ? ఏమైనా సార్పట్ట వాళ్ళదే మొదటి దెబ్బ అనిపించుకున్నారు. తిరుగుతుకి కింద పడ్డాడు. సార్పట్ట గురువుల్లో రంగయ్య శిష్యుడి ఒక ప్రత్యేక స్థానం. ఏం పడ్డాడప్ప? ఆహా, ఉడత సైజులో ఉన్న ఉప్పులగా పడతాడయ్యా. ఆహా, సార్పట్ట వాళ్ళందరూ చేరేస్తారయ్యా. చుమ్మేశావన్నా? అందరికీ అర్థం అవ్వాలి. ఈ రోజు రెండో విడతగా ముఖ్యమైన సైడ్ బోర్డు బాక్సింగ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇదిగో వచ్చేస్తున్నారు ఉత్తర చెన్నై గుండెకాయ మల్లేశన్న. ఎంజీఆర్ గారి గొంతు గాయమైనప్పుడు నమస్తే అన్న, మన గొంతు కూడా గాయించండి. డాక్టర్నే కొట్టిన కనుడు మన మల్లేశన్న. సార్పట్ట స్పీడ్ బాక్సర్ రంగయ్య కొడుకు అయిన మన వీరాకి, ఇడియప్పన్ పరంపర సింహాచలం గారి శిష్యుడైన రాజుకి సైడ్ బోర్డు ఆట మొదలవుతోంది. అందరూ వీక్షించండి.
ఒక్కడు చాలు మ్యాన్ రంగయ్య ఎవరు పేరుని స్పాయిల్ చేయడం. చూడండి సార్పట్ట పరంపర వీరుడు రంగయ్య బాక్సింగ్ వారసుడు సార్పట్ట పరంపరలో ముఖ్యమైన మెయిన్ బోర్డ్ ఆటగాడు ఉక్కు పిడికిలు గల వ్యాసపాడి వీరుడు గుడే. ఉండేరన్నా, ఈ రోజు మందే అన్నా. ఈ రోజు గెలుపు మందేరా. బ్యాట్ పులిగాడికి తప్పకుండా పులుసు కారిపోవాల్సిందే. సమరా సమరా మీ అమ్మ చూసుకోరా. తెలివి తక్కువ ఎదవా. నిజంగానే అమ్మ వచ్చిందేమో అనుకున్నాను రా. వదలండ్రా. వన్స్ రంగడు గేమ్ ఉంటే దిస్ ఫెలో డిడ్ ఈవెన్ గో టు స్కూల్ స్ట్రైట్ గా మ్యాచ్ చూడడానికి వచ్చేసాడు. ఇన్ ది సేమ్ ఏరియా సేమ్ లొకేషన్ ద చైల్డ్ వాస్ వాచింగ్ ద మ్యాచ్. భాగ్యం వచ్చి ముడ్డి మీద ఒక్కడిచ్చింది చూడు. దట్ ఫెలో వెంట్ ఫ్లయింగ్. ఆవిడ దూకుడు పీకుడు చూసి రంగడు స్టార్ట్ ద గేమ్. యు బాగా యు షుడ్ హావ్ సీన్ రంగడు ఫేస్. రైట్ పన్ మందికి గుండు గీసినట్టు వాడి ఫేసు. బాక్సింగ్ చూసినా పడతాయి, బాక్సింగ్ చేసినా పడతాయి, గొడవలు అంటేనే పడతాయి. పీక మీద కాలేసి ఎక్కి తొక్కేసిద్దిరా. అయ్యో, పాపం. వస్తో బా. నా వల్ల ఎక్కువ తన్నులు తినింది డాడీయే. Hey, here. Keep this money. అదిరిపోయింది డాడీ. ఇవి వేసుకుని ఎన్ని మ్యాచ్లు గెలుచుంటారు మీరు. ఎంతైనా భలే బాక్సింగ్. What a forest story. What the hell are you doing, Bhagyam? Want your son to be like you? You're spoiling your child's dream, man. Bhagyam, stop it. Out. Get out now. Hey! Out. I'm servant in your house, not slave, okay? I know to take care of my son. Hey, Mr. Mana, కొడుకు ఎలా పెంచాలో నాకు తెలుసు. గ్లౌస్ చూపించి బాక్సింగ్ మీద ఆశలు పుట్టిస్తున్నాడా? ఏ డాడీ, మళ్ళీ ఇలాంటి పనులు చేసావో నువ్వు తినే అన్నంలో విషయం కలిపేస్తాను. ఏమనుకున్నావు? మిస్సమ్మా, డిన్నర్ రెడీ. వదరా. ఎంతలో మోకాళ్ళ మీద కూర్చోబెడతా కానీ. What's wrong with her, Kevin? How should I parle the child? This fellow, no, without Bhagyam's knowledge, went and joined Rangadu's class. Rangadu was teaching him. అప్పుడు అక్కడికి వచ్చిన భాగ్యం ఇచ్చిన తిట్లు ఎందుకమ్మా కొడుతున్నావు? అమ్మా అమ్మా ఏమమ్మా అమ్మా ఆగవమ్మా. నీకైనా బుద్ధుండకర్లా? మా ఆయనకి బాక్సింగ్ వచ్చానే కదా, ఆయన్ని రౌడీ చేసి చివరికి ఆయన చంపేశారు. ఈ దరిద్రం కొట్టాట నా బిడ్డకు అమ్మా వద్దన్నా. ఆగవమ్మా. బాక్సింగ్ వల్ల రౌడీ చనిపోతే అందరూ అలాగే చనిపోతారా ఏంటి? వద్దన్నా. నువ్వు మంచి మనిషి కాబట్టి ఇంకా నీతో కొంచెం మర్యాదగా మాట్లాడుతున్నా. ఊళ్ళో ఉన్న చిన్నపిల్లలందరినీ పోగేసి వాళ్ళు కొట్లాట్లు నేర్పించి రౌడీలను చేస్తున్నావా? కడుపు కానం అమ్మా ఇక్కడికి వస్తే కాలు కొడతా. పోరా పోరా ఇక్కడి నుంచి. ఆ రోజు నుంచి గురూజీకి మనం అంటే అస్సలు పడదు. ఇడియప్ప పరంపరకు చెందిన ఉప్పు కప్పుల అమావాస్యకి మధ్య రసవత్తరంగా జరగబోతోంది. ఆ బాక్స్ గిరిగిపోయిన తాడు చూపింది చూడండి అయ్యా. ఉత్తర చెన్నై రాజేంద్ర నగర్ మండలం డిఎంకే పార్టీ నాయకుడు అయినటువంటి మాణిక్యం తన మంది మార్పులతో మన ప్రాంగణంలో వచ్చి ఆశీర్వదించారు. రాము ఉమామహేశ్వర స్వామిగా రాము 2 గుర్తులు గుర్తాడు. ఉమా పరంపరలో మున్సిపల్ కుటుంబీకులంటే ఆశ్చర్యపరిచా. టెక్నికల్ బాక్సర్ ఆటగాళ్ళకి ఆదర్శం వీర్రా. సరే వస్తున్నాడు. ఇడియప్ప పరంపరకి మొట్టమొదటి స్థానం తెచ్చినవాడు. సార్పట్ట పరంపరలో మహామోహన్ మట్టి కల్పించిన బెప్పులి మన వేటపులి. తన గురువు సింహాసనంతో కలిసి వస్తున్నాడు వేటపులి. వచ్చాడు చూడండి ఆటగాళ్ళ పాలకి వేటగానే తాట తీయడానికి. ఏ రంగా ఏంటి మేక సిద్ధం చేసావా? ఓ మంద పడితే ఆడుతుందని కట్టేసే గురించి భయంతో కింద నుంచి అనుకుంటే పారిపోద్ది. బాలచంద్ర బుర్ర తింటాడు. త్వరగా రెడీ రండి. వేటపులిని ఎదిరించడానికి సార్పట్ట పరంపరకి చెందిన పొద్దు నుంచి 10 పోటీలు.